సార్ నమస్తే, మీ పేరు? నా పేరు జబ్బర్ పాషా. జబ్బర్ పాషా గారు ఇక్కడే ఉంటారు, ఇదే నియోజకవర్గం సిద్దిపేట. కేసీఆర్ కూడా తెలుగుదేశంలో ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు భారత్ ఆటో అసోసియేషన్ అది అని ఆయన మాకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇప్పించిండు. ఇంతవరకు మేము ఆయన దగ్గర ఏం అడుక్కోలే. ఓ 50 రూపాయలు లైసెన్స్ ఇప్పించిండు. ప్రతి ఏడాదికి ఒక 10,000 రూపాయలు ఇస్తుండే మాకు. అంటే గద్దబొమ్మ కాడికి వచ్చి అంబాసిడర్ల కార్లు వచ్చి అన్నం తిరిగిపోతుండే ఆయన కందూరు చేస్తే. అన్న ఇప్పుడు ఆయన పాస్ట్ గురించి పక్కన పెట్టేసాడు అన్న. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? కేసీఆర్ పరిపాలన ఉంది బాగాలేదని ఎవరు అంటలేరు. ఇప్పుడు కేసీఆర్ని కలవాలంటే మేము పాత మనుషులం కాం. మేము ఆ కొత్త వాళ్ళని చూస్తాం. ఎవరినో వాడు ఎవరో ఎక్కడికెళ్ళో తెచ్చి పెడుతుండే ఆయన. ఇప్పుడు ఈ కరీంగాడ్ ఎవడు, ఈ ఆటో డ్రైవర్ ఎవరు, భారత్ ఆటో అసోసియేషన్కి మేము హైదరాబాద్ పోయి రిజిస్ట్రేషన్ నెంబర్ తెచ్చుకున్నాం. ఆయనతో ఇది ఎవరికి కొడితే ఎవరికి వచ్చింది అన్నది ఆయన గెరికే. ఆయన ముంగట్లో అపోజిట్లో 87లో నేను ఆటో డ్రైవర్, 3వ ఆటో డ్రైవర్ నేను. సరే అన్న, నేను ఒక్కటే క్వశ్చన్ అన్న, ఈ 4.5 ఇయర్స్లో అంత చేసిన డెవలప్మెంట్ బాగుందా? కేసీఆర్ చేసిన బాగుంది. మీకు నచ్చిన పథకాలు ఏంటి? కొన్ని రెండు చెప్పండి. మాకు హరీష్ రావు అంటే బాగా అది, కానీ ఇది మాది హరీష్ రావు దగ్గర మేము ఇంతవరకు ₹1 కూడా అడగలే. ఎందుకంటే నా కాంగ్రెస్ పార్టీలో నాకు 50,000 ఇచ్చింది, నేను ఇల్లు కట్టుకున్నా. సరే ఈసారి మీరు ఏ పార్టీకి ఓటేసి గెలిపిస్తారు? నేను అధికార పార్టీకి ఓటేస్తా. కాంగ్రెస్కి వేస్తా, తెలంగాణకి వేస్తా. కాదన్నా, మీరు కాంగ్రెస్ ₹11.50 ఒక లీటర్ పెట్రోల్. కాదన్నా, మీరు కాంగ్రెస్కి వేస్తా అంటారు, మీరు దాన్ని ఏమంటారు తెలంగాణకి వేస్తా అంటున్నావు. అవన్నీ కాదన్న, ఇవన్నీ కాదు. నేను అడిగిన క్వశ్చన్ మీకు సమాధానం చెప్పండి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మీరు ఏ పార్టీ గెలిపిస్తారు? అదొకటి. తెలంగాణ ఇక్కడ గెలిపిస్తా. ఏ తెలంగాణ అంటే ఏ పార్టీ? కారు గుర్తు. కారు గుర్తుకేసి గెలిపిస్తారు. ఓకే రైట్, థ్యాంక్ యూ.